కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రావడం లేదంటూ కర్నూలు జిల్లా ఆస్పరి మండల ములుగుందం జెడ్పీ హైస్కూల్ మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. వారు అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని, బిల్లుల విషయంపై టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ దృష్టికి తీసుకువెళితే తమకు సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణమని చెబుతున్నారు. టీడీపీ కోటేసిండాము. ఆస్పేర్ మండలం ములుగుందం గ్రామం. మాకు 8 నెలలు అవుతుంది. 10 పైసలు డబ్బులు లేదు, అప్పులు పోసుకొని పెట్టుకునిండాము. అప్పులలో ఇంటికి వస్తారు. మా ఇంట్లో తిందామా, అక్కడ బడిలాగా తెచ్చి పెడదాం పిల్లలకి. మాంసం వారం సంత చేసుకొచ్చుకున్న బడిలాగా కూరగాయలు ఇప్పుడు ఏమి ఉత్తన్నం వండేకి లేదు, కూరగాయ అన్నమే వండాల. బడి డబ్బులు పడతావని ఇప్పుడు ఈ నెల ఆ నెల అనుకుంటే చెప్పుకుంటుంటే గౌడు దగ్గరికి పోయాము. గౌడు దగ్గరికి పోయింటే గౌడు ఏమంటాడు, మాకు ఓటేసిండా, మీరు బయట ఉండి మాట్లాడండి, కాంపౌండ్లోకి రావద్దండి అంటాడు. ఇక్కడ ఎండీ సార్తో పోయింటే మాకు తెలియదు, రేపు నెల వేస్తాను, ఇంకో నెల వేస్తాను అనుకుంటా ఇట్లే దొబ్బుకుంటే ఉన్నాడు. 8 నెలలు అవుతుంది. మేము ఏం నేను తెచ్చిపెట్టాలా? మాకు డబ్బులు రాకుంటే మేము ఏదో ఒకటి తాగి చేస్తాము. అప్పుడు ఉండదు వాళ్ళ కథ. ఇప్పుడు ఏం చెప్పమ్మాము. బడి వండుతాము. మాకు 10 పైసలు పడటం లేదు. 9 నెలలు చేయబట్టి మాకు 5 పైసలు పడటం లేదు. మేము ఏం టూర్ తెచ్చి పెట్టాలా? మా మగోళ్ళు తెచ్చి పెట్టి అప్పులలో వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మేమేం టూర్ తెచ్చి పెట్టాలా? మేము తెచ్చి పెట్టడానికి మా చేత కాదు.